హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సూర్యస్ బ్లాగ్. ఈ రోజు నేను వచ్చి మీకు అల్పాకాస్ చూపిద్దామని వచ్చిన. అల్పాకాస్ అంటే ఏం లేదు, వెనక కనపడుతున్నాయి కదా, అవి మేక జాతికి చెందినవి కావన్నమాట. అల్పాకాస్ అంటే ఒంటె జాతికి చెందిన. నేను రీసెంట్ గా ఇక్కడికి వచ్చే ముందు గూగుల్ చేసి తెలుసుకున్నా. సో దగ్గరికి వెళ్ళినాక వాటి బిహేవియర్ ఎట్లుంటుందో మన తోటి చూపిస్తాను నేను మీకు ఈ రోజు. అండ్ అవి చూడడానికి మాత్రం సేమ్ షీప్ లాగా ఉంటాయి. అండ్ అవి మాత్రం మేక జాతికి చెందినవి ఖచ్చితంగా. సో వాటికి దగ్గరికి వెళ్ళి ఫీడింగ్ చేసుకుంటూ అవి మన దగ్గరికి వెళ్తే భయపడవా మనం భయపెడతావు లేదు తెలుసుకుందాం ఇప్పుడు. లోపలికి వెళ్ళాకనే మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా. అండ్ ఆ లోపు ఒక లైక్ వేసుకోండి. సో మాకు కొన్ని రూల్స్ చెప్తారంట ఇతను. సో ఇతను రూల్స్ చెప్పిన తర్వాత మనం లోపలికి వెళ్దాము. ఏం రూల్స్ చెప్తారో ఒకసారి అడుగుదాము. వాట్ ఆర్ ద రూల్స్? Oh, you don't want me on there. Bathroom is. Yeah. Can you park on it? You're gonna get it in a minute. Sure. Yeah. Bathroom is in our house there. So Okay. you go up the steps to the white door, bathroom to your right. ఓకే. This is our store here. We have different vendors in there, with different stuff. Okay. So you're welcome to look in there. Some of it is our stuff. So Okay. that's our So- store. Yeah. For the alpacas, you go through the first set of gates there, the taller red part. It's a walk through gate. Take a right, walk in the field. Those are our 11 to 12 month old ones. ఓకే. So they're a little bit smaller, fluffier. Try to feed them in the field, not the alleyway. Sometimes it gets crowded. Okay. Then you come back, go through the next set of gates, and walk in the field as far as you want. There's some tanks in the field, and I think they're up and around that area. For the females, we had one born a week ago, a little white one, a little tan one born on Thursday, and a small one on, They're in the field? yeah, and a black one on Wednesday. So there's Okay. 3 little ones in the field. Males are over here. ఫైనల్లీ ఫామ్ లోపలికి వచ్చిన ఇక్కడికి వచ్చినాక అవి ఏం చేస్తున్నాయి రెండు ఇక్కడ. అవి రొమాన్స్ చేసుకుంటున్నాయి ఒకసారి. నేను పనులు ఒకసారి చూడడానికి మాత్రం వస్తున్నాయి. ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాం ఇప్పుడు. ముందుకెళ్దా అంటే భయం అవుతుంది అవి ఏం చేస్తాయని. పర్లేదు, ధైర్యం చేసి వెళ్ళిపోతుంది ఇప్పుడు. సో అవి ప్లే మూడ్ లో ఉన్నాయి ఇప్పుడు. అవి మంచిగా ఆడుకుంటున్నాయి. మీరు ఎప్పుడైనా చూసిరా అల్పాకాస్ ఇండియాలో? నేనైతే ఎప్పుడు చూడలేదు. కెనడాకి వచ్చినాక ఫస్ట్ టైం చూడడము. సో ఇదేంటంటే ఒక పామ్ ల్యాండ్, దాంట్లో మనం $35 కట్టి మరి తీసుకోవాలి. సో మనకి ఇక్కడ ఫీడ్ కూడా ఇచ్చిర్రు వాళ్ళు. సో ఈ ఫీడ్ ఏంటంటే వాటికి పెట్టొచ్చు. సో అవన్నీ వెయిట్ చేస్తుంటాయి అనమాట, మనలాంటి వాళ్ళు వచ్చి వాటికి పెడతారేమో అని చెప్పేసి. సో ఇక్కడ పడుకుని ఉన్నాయి చూడు, దీనికి పెట్టి చూపిస్తే ఇప్పుడు నేను. అండ్ అక్కడ కూడా చాలా ఉన్నాయి ఇంకా. సో ఫీడ్ చేసేటప్పుడు కూడా చూపిస్తూ ఉంటా చూడండి. సో ఇక్కడ ఇంకోటి అనమాట, నేను దానికి ఫీడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. తింటో నాకైతే తెలియదు, చూద్దాం ఒకసారి. ఏం తినట్లేదు, ఏం తింటుంది ఇది. ఫైనల్ ఒకటి తింటుంది. అరే మళ్ళీ వద్దు, తింటుంటా చెయ్యంటే స్ట్రైట్ పెట్టమన్నాడు. మళ్ళీ తింటున్నాయి. అవి మెత్తగా ఉన్నాయి. ఇవి బేబీస్ అనమాట తెలుసా. ఇవి చాలా చిన్నవి. ఇలా ముట్టుకుంటే ఎంత సాఫ్ట్ ఉంది తెలుసా, దేని వచ్చు. వావ్, సూపర్ ఉంది. సో ఇంతసేపు మీరు బేబీస్ ని చూసారు కదా, అక్కడ అల్పాకాస్ బేబీస్. ఇప్పుడు ఇక్కడ ముందున్నవన్నీ ఏంటి అంటే ఫీమేల్స్ అన్నమాట. మోర్ దెన్ 1 year ఏజ్ ఉన్నవన్నీ. అండ్ అక్కడ ఒక్కటి మాత్రం చిన్నది ఉంది, చూపిస్తాను. క్యూట్ గా ఉంది అది, అక్కడ కనబడుతుంది. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను నేను మీకు. అది 1 week కూడా అవ్వలేదంట పుట్టి, కానీ అప్పుడే వాకింగ్ కూడా చేసేస్తుంది. ఎంత క్యూట్ గా ఉందో. ఇది చూడు, ఫుడ్ తెచ్చినామా అని చెప్పేసి మా ఆఖరికి వస్తూనే ఉంది. ఆల్రెడీ ఫుడ్ పెట్టగానే తినడం స్టార్ట్ చేసింది. ఆ ఆకలి మీద ఉంటే ఉండవు నాకు తెలియదు, కానీ మనుషులు వస్తే కదా మాట తినడానికే వస్తుంది. కొంచెం పెట్టావా కవే చేతికి ఫుడ్. సో దీనికి ఇప్పుడు ఫీడ్ చేస్తున్నా చూడండి ఒకసారి. అరే భలే తింటుంది ఇది. వాటి పండ్లు కూడా బర్రెకున్నట్టే ఉన్నాయి, బర్రె పండ్లు అనమాట వీటి అన్నిటివి. ఈ ఊరు మాత్రం భలే ఉన్నాయి మెత్తగా. సో వీటితో ఏం చేస్తారో తెలీదు. ఇంకా ఫుడ్ లేదే, ఫుడ్ లేదన్నా కూడా వస్తుంది అది నా దగ్గరికి. వాటి పళ్ళు చూడండి, అది అటెన్షన్ ఇస్తుంది చూసా. పళ్ళు చూడండి అనగా రాగో కాలెత్తి అనడానికి వదిలే ఒప్పుకుంటుంది. చలో
నాకు అల్పకాస్ చూసేసారు కదా, ఇప్పుడు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ ఎలకలు చూపిస్తాను మీకు నేను. అవి చూసేవారు నాకు కనబడలే, గడ్డిలో మొత్తం ఉండిపోయినాయి. ఎలకలు ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఒకసారి చూడండి, పరిగెత్తుతున్నాయి అన్న, బొక్కలకి వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోతుంది, కనబడ్డాయి రెండు. ఇగో ఇక్కడ ఒకటి పెద్దది ఉంది, ఇది ఎలక అనమాట. ఎలక ఇంత పెద్దగా ఉంది, కనిపిస్తుందా? అండ్ వాటి కలర్ చూడు, అవి చూపిస్తే వెళ్ళిపోతున్నాయి బొక్కలోకి. ఇగో ఇది ఇంకెక్కడనే ఉంది. ఈ తల్లి ప్రెగ్నెంట్ తో ఉంది అనుకుంటా, కదులుతలేదు. వెళ్ళిపోయింది అందులో బొక్కలోకి వెళ్ళిపోతుంది. నాకు పాపం వాటి ప్రైవేట్ స్పేస్ ని డిస్టర్బ్ చేసినట్టు అనుకుంటా, అన్ని పరిగెత్తినాయి. ఇది మాత్రం నాకు భయం వేస్తుంది, చాలా పెద్దగా ఉంది అల్పాకాస్. దాని దగ్గరికి వెళ్తే మనం ఏమంటాం అని చెప్పేసి, ఎందుకంటే 1 వీకే అయింది కదా దానికి బర్త్ ఇచ్చేసి. సో ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంది ఇది. అది చూడు ఎంత చిన్నగా ఉంది. ఫైనల్లీ అల్పాకాస్ చూసేసాను నేను. ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.